అటువంటి గోదావరి సురళ రమణ గారు అందరూ దిగిపోండి, కొంచెం బయటకు వెళ్తారు. పోలవరం ప్రాజెక్టుకి భూ సేకరణ నిమిత్తం గాని నిర్వాసితుల నిమిత్తం గాని ఇట్లా 1000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లోకి జమ చేయాలి అని ఆయనతో చెప్పినప్పుడు ఏదైతే సిఎఫ్ఎంఎస్ నుంచి నిధి పోర్టల్ అప్లోడ్ చేసి ఇండివిజువల్ గా చేయడం ఇప్పటికే మరి వారం రోజులు సమయం పడుతూ ఉంది. మళ్ళీ నేను వచ్చేంత వరకు మీరు వేచి చూడనవసరం లేకుండా, ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా, ఒక్క గంట కూడా ఆలస్యం కాకుండా అవసరమైతే మీరే వెళ్ళి అక్కడ నిధులు వాళ్ళ జమ చేయండి వాళ్ళ ఖాతాల్లో. నా కోసం వేచి చూడొద్దు అని పెద్ద మనసుతో ఇవాళ మీకోసం చెప్పినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం ధ్వంసం చేయడమే కాదు, ఆ పోలవరం ప్రాజెక్టు కోసం మీ విలువైనటువంటి భూములు, మీ విలువైనటువంటి ఆస్తించినటువంటి పోలవరం నిర్వాసితులు కూడా గాలి కొదిలేసి దగా మోసం చేసినటువంటి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే మీరందరూ కూడా చూస్తారు ఆ రోజు 2016 సంవత్సరంలో 700 కోట్ల రూపాయలు నిర్వాసితుల అకౌంట్ లో ఆ రోజు మేము జమ చేశాం. మళ్ళీ 2025 జనవరిలో 900 కోట్ల రూపాయలు మీ నిర్వాసితుల అకౌంట్ లో జమ చేశాం. మళ్ళీ ఈ రోజు 2025 నవంబర్ 1 నుంచి మళ్ళీ 1000 కోట్ల రూపాయలు నిర్వాసితుల అకౌంట్ లో జమ చేస్తూ ఉన్నాం. 2019, 2024 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఒక్క రూపాయి, ఒక్క చిల్లి కవ్వ కూడా ఏ నిర్వాసితుల అకౌంట్ లో కూడా చేరనటువంటి పరిస్థితి. ఆ రోజు పాదయాత్ర